ఇక్కడ రథదగ్ధం ఏదైతే లాస్ట్ ట్రిప్ అంతర్వేది జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పట్టించుకోలేదు. పైగా ఏది తేనెటీగలు లాంటి వ్యాఖ్యలతో కవర్ చేసే ప్రయత్నం, ఇక ఆ పైన ఎదురు దబాయింపులతో సాగినటువంటి వైనం, దాని మీద ఆందోళన చేసిన హిందుత్వవాదుల్ని జైళ్లలో పెట్టించినటువంటి వైనం. అయితే ఇప్పుడు మాత్రం చాలా బాధ్యతాయుతంగా స్పందించారు చంద్రబాబు గారు. వెంటనే అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడడంతో పోలీసు అధికారులు కూడా అంతే వేగంగా స్పందించారు. ఒక వ్యక్తిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అది గ్రామస్తుడి పనే అన్నటువంటి విషయం తేల్చారు. ఇందులో అసలు విషయం ఏంటయ్యా అంటే హసనకహల్ గ్రామంలో శ్రీరాములు వారి రథాన్ని రథమండపంలో భద్రపరిచి ఉండగా గుర్తెలిని వ్యక్తులు ధ్వంసం వేసి ఉన్న తాళాలను పగలగొట్టడం, మండపంలో ప్రవేశించి భద్రపరిచి ఉన్న రథం మీద పెట్రోల్ కిరోసిన్ పోసి నిప్పిపెట్టినటువంటి అంశం మీద అర్ధరాత్రి 12:45కి జరిగిందని తేల్చారు. రథానికి పరిసరాలు నివసించే గ్రామస్తులు గమనించి మిగతా గ్రామస్తుల సహాయంతో మంటలు ఆర్పడం జరిగింది కాబట్టి దాని మీద కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో తేలింది ఏంటంటే హసకనహాల్ గ్రామంలో శ్రీరాములు వారి రథాన్ని 2022 సంవత్సరంలో హసకనహల్ గ్రామస్తుడు ఎర్రిస్వామిరెడ్డి అన్నదమ్ములు సుమారుగా 20 లక్షల రూపాయలు వెచ్చించి తయారు చేశారు. ఈ రథం తయారు చేసినటువంటి సందర్భంలో ఎర్రిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు గ్రామంలోని మరియు ఇతర గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు కానీ చందాలు కానీ తీసుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారు. తద్వారా గ్రామస్తుల మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా తాజాగా ఈ తగలబెట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది అన్నటువంటి విషయం బయటపడింది. దర్యాప్తులో భాగంగా 25/9/2024 తేదీన ఉదయం 6 గంటలకి కళ్యాణదుర్గం డిఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ కె వెంకటరమణ, కనికల్ ఎస్ఐ నాగమధు, అట్లాగే హిరేహల్ ఎస్ఐ గారు ప్రసాద్ రెడ్డి లాబ్ మరియు వాళ్ళ సిబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోడిమల్ల ఈశ్వర్ రెడ్డి వయసు 35 సంవత్సరాలు హసకన్హల్ గ్రామం కనేకల్ మండలం అనే వ్యక్తిని అతన్ని అరెస్ట్ చేశామని రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు ముందు హాజరుపరుస్తామని ప్రకటించారు. తదుపరి ముద్దాయి బోడిమల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకుని ఈ నేరంలో ఇంకెవరి పాత్ర అయినా భాగస్వామ్యం ఉందా అన్నటువంటిది గుర్తించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో ప్రధానంగా దానికి సంబంధించినటువంటి రథాన్ని తగలబెట్టినటువంటి సందర్భం ఆ కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల వల్లనే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కేసును ఛేదించినటువంటి వాళ్ళని అభినందించారు.